నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పరిపాలన తెలుగులోనే జరగాలి, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలి. ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తల పిలుపు. $2 లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. కియా పరిశ్రమ రాయలసీమ చరిత్రని మార్చేసింది. మంత్రి లోకేష్ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్ జగన్ ప్రకటన. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు. విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి సలహాలకి ఆహ్వానం. కృతికా శుక్ల ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్లేనని తెలిపారు. తెలుగులో మాట్లాడేవారు తెలుగు నాయకుడు కాదని అన్నారు. మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దని సూచించారు. రాష్ట్రం బయట ఉన్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగువారు అమ్మ భాష మాట్లాడటం లేదు. న్యాయస్థానంలో మాతృభాష వాడకం పెరిగింది. సినిమాల్లో మాటలు, పాటల్లో తెలుగుదనం ఉండాలి. తెలుగు కోసం పత్రికలు, ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయి. మన భాషను ఎవరో కాకుండా మనమే కాపాడుకోవాలి. భాషను ప్రేమించు, ప్రోత్సహించు, ఇతరులతో పలికించు నినాదంతో ముందుకు వెళ్లాలి అని వెంకయ్యనాయుడు తెలిపారు. అందుకని ముందు ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో భాష అవుతుందో ఆ భాష మాట్లాడదామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. కష్టమేం కాదు, మనం పుట్టింది తెలుగులో, కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ. ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని. ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు. అమ్మలు కూడా పెద్దలు నానా, మమ్మీ అను, డాడీ అను అని చెప్పని. నానా అంటే ఎక్కడి దాకా వినబడుతుంది, అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, రాత్రికి మమ్మీ అనండి, ఎక్కడి నుంచి వస్తుందో. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో డిప్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక కియా పరిశ్రమ రాయలసీమ ముఖ్య చిత్రాన్ని మార్చిందని చెప్పారు. డేటా సిటీ ప్రపంచానికి తలమానికంగా రూపుదిద్దుకుంటుందని లోకేష్ పేర్కొన్నారు. రతన్ టాటా మంచి దార్శనికుడని, దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. Today we are gathered here not just to talk about technology but to ignite a vision. A vision where Andhra Pradesh becomes a global digital technology powerhouse by embracing innovation, fostering deep technology capabilities, and driving convergence across industries. The theme of this summit is Shaping the Future, Empowering Andhra Pradesh through Innovation, Deep Tech Skills, and Convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement, and social transformation. Innovation has always been the engine of progress, from disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech, and smart technologies must come together to work symbiotically to solve our complex social issues, and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, a convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure, and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here,
I'm not sure how many of you know Vision 2020. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the gray hairs raising their hands. Okay, I also have a gray beard, so I'll raise my hand. But I think Guru Nani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరొకలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకం రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటున్నారు. కానీ 6 నెలలకి కూటమి ప్రభుత్వ తీవ్ర ప్రజా వ్యతిరేకంని ఎదుర్కొంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని పూర్తిగా గాలికి వదిలివేసింది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతుంది. మనం ఇచ్చిన పథకాలని రద్దు చేశారు, అవి అమలు కావటం లేదని తెలిపారు. మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తా ఉన్నాం. మరి మీరే చెప్పండి, ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా, ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా. ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద, మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరి నుంచి, జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి. నేను కూడా జిల్లాలకు వస్తాను, నేను కూడా జిల్లాల్లోనే నిద్ర చేస్తాను. ప్రతిరోజు ఒక 2 నియోజకవర్గాలు చొప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నా ప్రోగ్రాంలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. విలేజ్ కమిటీసు, బూత్ కమిటీసు, వీటిని సంబంధించి ఎలా వీటిని అన్నిటినీ కూడా బలోపేతం చేయాలి, వీటిని అన్నిటినీ ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి ఎలా తీసుకుని రావాలి. సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం. ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ ఫోన్. ప్రతి ఒక్కళ్ళం మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అలాగే సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం. 2024-25 నుంచి 10వ తరగతి NCERT పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో NCERT పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, JEE వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి సులభతరం అవుతుందని తెలిపారు. రోజు మన BIE-లో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్ తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం.
అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIE-reforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.ap.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 main reforms we are proposing now. First is revision of syllabus and textbooks. Current syllabus ఈ 2-year intermediate కోర్సులో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 years నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 years నుంచి there has been no revision in BIE in art subjects. Similarly, languages ki 2018-19లో రివిజన్ జరిగింది for first year. లాస్ట్ 5-6 years నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టు హైకోర్టు ఉత్తర్వుల మేరకు హెల్మెట్ అనేది ఎంత అవసరమో దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగిందని విజయవాడ 3 టౌన్ ట్రాఫిక్ సిఐ కె కిషోర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ కె కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మన గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు శ్రీ రాజశేఖర్ బాబు IPS వారు, అలాగే ట్రాఫిక్ DCP గారు కృష్ణమూర్తి నాయుడు గారు, ADCP గారు ప్రసన్న కుమార్ గారు, మరి రీసెంట్ గా హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం కూడా హెల్మెట్ ఎంత అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చే విధంగా మనం అవేర్నెస్ అందరికీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుద్ది, ఊళ్ళోనే తిరుగుతున్నాం, సిటీలోనే తిరుగుతున్నాం కదా, ఇక్కడే కదా అని చెప్పేసి చాలా రూమర్స్ అవన్నీ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి, ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దు. హెల్మెట్ అనేది మనకి చాలా శ్రీరామ లక్ష్యం లాంటిది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ప్రొటెక్షన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనం సెల్ ఫోన్ కొనుక్కుంటేనే మనం స్క్రీన్ గార్డ్ వేసుకుంటూ ఉంటాము. అలాంటిది మన లైఫ్, మన ఫ్యామిలీకి మనం బ్రెడ్ విన్నర్ అయి ఉంటే కనుక మరి మన యొక్క లోటు అనేది ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించుకోవాలి. హెల్మెట్ బండి నడిపే వ్యక్తే కాదు, వెనకాల కూర్చున్న వ్యక్తులు కూడా పెట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి ప్రమాదం జరిగినా, ప్రమాదం అనేది చెప్పి రాదు. ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే పోలీసు వారు ఆపితేనే ఈ హెల్మెట్ మనం అడుగుతారు, లేదంటే ఫైన్ వేస్తారు అనుకుంటే పొరపాటు. ఆ జంక్షన్ లో ఉండే కానిస్టేబుల్స్ కూడా ఫొటోస్ తీస్తారు. అలాగే టెక్నాలజీ ఉపయోగించి ITMS ద్వారా కూడా ఫోటోలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మీరు సిగ్నల్ క్రాస్ చేసినా, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, లేకపోతే ఓవర్ స్పీడ్ వెళ్ళినా, లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు ఫైన్ పడిపోతూ ఉంటాయి. మీరు ఈ చలాన్ పరివాహన్ వెబ్సైట్ లోకి వెళ్ళి గూగుల్లో చెక్ చేసుకున్నట్టయితే కనుక మీ వెహికల్ మీద చలానాలు పెండింగ్ ఉన్నాయో లేదో చూపిస్తుంది. ఉన్నట్టయితే ఇమీడియట్ గా మీరు పే చేసుకోవాలి. లేదు రిపీటెడ్ వైలేషన్స్ పడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ తో పాటు వెహికల్ కూడా అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. నో హెల్మెట్ నో ఎంట్రీ టు ది సిటీ. నా పేరు కె కిషోర్ బాబు. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న డాన్ బాస్కో CBSE స్కూల్ 42వ యానివర్సరీ అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా KPN కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు, డాన్ బాస్కో స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ హాజరయ్యారు.
అది ఎట్లా పనిచేస్తుంది లోన్స్ కూడా తయారు చేస్తారు మా పిల్లలు. 6739 పేరేంటి సార్? కిషోర్ బాబు సార్. Awarded shield for first in 9th 2020. Sabiha Kausar. Awarded shield for second in 9th. డాన్ బాస్కో హై స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ నారాయణరావు గారు, అదేవిధంగా మరి మన కరెస్పాండెంట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఇంత ఆనందంగా సంతోషంగా ఇన్ని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా అలరించిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున 43 సంవత్సరాల చరిత్ర ఈ స్కూల్. మరి నాకు ఒక విషయం స్కూల్ లెవెల్లో మనం 42 ఇయర్స్ నుంచి ఈ డాన్ బాస్కో స్కూల్ కొత్త సొసైటీలో కానీ టెక్నాలజీలో కానీ ఏది కొత్తది వస్తే ఆ కొత్తదంతా మనం తీసుకొని దాన్ని స్కూల్ విద్యార్థులకు పరిచయం చేయటం మొదటి నుంచి కూడా మనం 1983 నుంచి కూడా చేస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా 3D ప్రింటరు, డ్రోన్ డిజైనింగ్, తర్వాత మొన్న ప్రజ్ఞాన్ రోవర్ వాళ్ళు చంద్రమండలం మీద ఒక చిన్న రోవర్ తయారు చేశారు కదా, ఆ రోవర్ ప్రోటోటైప్ ని మన స్కూల్లో పిల్లలు తయారు చేశారు. ఆ మోడల్ కూడా మీకు నేను చూపించాను. ఇప్పుడు 3D ప్రింటర్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రోబో ఆర్మ్ ఒకటి తయారు చేస్తున్నాం. రేపు ఫిబ్రవరి 28న డాన్ బాస్కో డ్రోన్ ఫెస్ట్ అని చెప్పి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మీరు ఇవన్నీ కూడా ఇంకెంతకంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా మీరు చూడొచ్చు. స్కూల్ లెవెల్ నుంచి పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటమే డాన్ బాస్కో స్కూల్ లక్ష్యం. ఈ 42 సంవత్సరాలుగా మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు 1991లోనే మేము ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు మా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా అమెరికాలో ప్రతి స్టేట్లోనూ 10 మంది పైన ఉన్నారు, అన్ని ఖండాల్లో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు. తర్వాత ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే ఐఆర్ఎస్లు కానీ, లేకుంటే డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అసలు ఎవ్రీ ఫీల్డ్ లోనూ మా డాన్ బాస్కో. ఇటీవల ఏర్పడ్డ రాష్ట్ర నూతన ప్రభుత్వం అడ్డగోలుగా వివిధ రకాలతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డువిరుస్తుందని మండల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దంతాల వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేక్ మహమ్మద్పేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ గౌస్మియా, కోట రవికుమార్, కాకనబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఉచిత కరెంటు 9 గంటలు అందించాలని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు కన్నమాల శామ్యూల్, ఎస్టీ సెల్ నాయకులు బద్దు నాయకు, గొట్టిపాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
ఇవాళ కనీసం 6-7 గంటలు కూడా పగలపూట కరెంటు రాని పరిస్థితి. అంటే వాళ్ళు అఫీషియల్ గానే 1 గంట పవర్ కట్ అని చెప్పి చెబుతా ఉన్నారు. అంటే 8 గంటలు ఇస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో మెయింటెనెన్స్ అని చెప్పి ఎల్సీలు తీసుకొని అర్ధగంట గంట ఆ విధంగా టైం తగ్గించేసి చివరికి వచ్చేసరికి మరి కరెంటు 7-7:30 గంటలు, ఒక రోజు 8 గంటలు, ఏదేమైనా కానీ మాట ఇచ్చిన 9 గంటలు మాత్రం కరెంటు ఇవాళ రైతాంగానికి జగపేట నియోజకవర్గంలో అందట్లేదు. దయచేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి మేము విన్నవిస్తా ఉన్నాం. అధికారులు ఎస్సీ గారి దగ్గర వరకు డిఈ గారు కానీ, ఇక్కడ ఏడీ గారు కానీ, 3 మండలాల ఏఈలు కూడా దయచేసి రైతాంగం పడే బాధలను మీరు ఒకసారి గమనించండి. పంటలు ఒక పక్క ఎండిపోతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు లేవు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రామ్మూర్తిని కలిసి సమావేశం నిర్వహించారు. కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మోడీ ఆశీస్సులతో కథన రంగంలోకి దిగిన కూటమి పార్టీలకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆత్మీయ సమావేశంలో పెద్ద సంఖ్యలో పట్టభద్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం ఆలోచన ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దీనికి మద్దతు పలకాల్సిన అవసరం మొట్టమొదటిగా మన బాధ్యత అని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి ఎన్నిక ఇది కాబోతుంది అని చెప్పి మీకు మనం చేస్తాం. నేను వ్యక్తిగతంగా బాధ్యతలో భాగస్వామ్యం ఉండొచ్చు, అభ్యర్థుగా మీ ముందుకు రావచ్చు. దానికంటే ముందు ఈ దేశానికి ఫ్రెంచ్ కటింగ్ వచ్చింది. కానీ మనకు పూర్వం గుర్తుగా మన రామం చూడగా నాకు అదే అనిపిస్తుంది. మన తాతల తండ్రి ఫోటోలు ఎక్కడ నిలవలో కనబడితే కాస్త మేసం తిప్పిన ఫోటో ఎక్కడ ఉంటే రామ గుర్తుకొస్తాను నాకు ఎక్కడైనా. నిజంగా ఈ రోజున ఒక మంచి వ్యక్తి ఇక్కడ శాసనసభ్యులు ఎవరు, సమన్వయం, లౌకికం అన్ని ఉన్న వ్యక్తి ఈ రోజున ఇక్కడ రావటం, మరి నేను ఇలాంటి వ్యక్తి వచ్చినందుకు మంచి వాతావరణం ఏర్పడింది. గతంలో కంటే భిన్నంగా గత సంస్కృతిని గుర్తు తెచ్చుకునేటువంటి వాతావరణాన్ని మరలా తీసుకురాగలిగినటువంటి సత్తా, సమర్థత ఈ వేదిక మీద ఉన్న నాయకత్వానికి ఖచ్చితంగా ఉంది అని చెప్పి, ఎందుకంటే మాట పోవడం చాలా ఈజీ, ఏదైనా మాట్లాడచ్చు, నోరుంది కదా అని చెప్పి అదిగా అంటారు. కలిసి వచ్చామని, చూసి వచ్చామని, మాట్లాడి వచ్చామని అంటే అంతేకాకుండా మనకి మోస్ట్ క్రేజ్ ఉన్న నాయకుడు నాకు బాగా తెలిసి నాకు మోస్ట్ కలిసి నేను ఉండకపోతే ఇప్పుడు వచ్చింది అదే. కానీ ఆయన మీద మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. గుంటూరు డిస్టిక్ మొత్తం తెనాలి ఒకటే కాదు, గుంటూరు టౌన్ లో కూడా ఈయన హవాలా చేసి మేము చదువుకునేటప్పుడు కూడా. సో అలాంటి నాయకుడు, ఎందుకంటే అందరికి ఎవరు ఉంటారు, ఏదైనా కానీ ప్రభుత్వం రీచబుల్ గా ఉంటారు. అప్పుడు చాలా ఈజీగా తీసేవాళ్ళం. ఎవరైనా కానీ చిన్న చిన్న సమస్యల నుంచి దాకా ఆయన దృష్టి పెట్టి సరైన సలహాలు ఇచ్చి ఊరికే కొట్టుకోవడం కూడా చేశారు మమ్మల్ని 3 సార్లు నేను చదివే కాలేజీలో. సో ఆయన నిజంగా మంచి వ్యక్తి నాకు క్లియర్ గా తెలుసు. నాకు ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నాను. ఆ 4 ఏళ్ళు బీటెక్ చదివేటప్పుడు ఎంత ఎనర్జీలో ఉంటామో తెలుసు కదా. ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు తెలిసింది ఏదైనా కానీ నిజంగా ఉంది కరెక్ట్ గా మనకి పూర్తిగా. సో ఆయనతోటి ప్రయాణం అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేత కామెపల్లి తులసిబాబు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పెట్టిన కేసులో తులసిబాబు కూడా ఉన్నట్లు ఫిర్యాదు చేసినందున ఈ మేరకు కామెపల్లి తులసిబాబు ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైనట్లు తెలియజేశారు. దీంతో గుడివాడకు చెందిన కార్యకర్తలు, అభిమానులు మరియు టీఎన్టీయూసీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మగడ్డ సత్యసాయి, పార్టీ కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం ఏదైతే తులసిబాబు గారి మీద ఆరోపణలు చేస్తారో
ఏ అధికారి దగ్గరికి కూడా ₹1 కూడా తీసుకోకుండా మేము పోస్టింగ్స్ ఇచ్చాం. మరి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో మరి గత 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఫిల్టర్ పెట్టికే కానీ, ఎన్ఆర్జీఎస్ రోడ్లకే కానీ, సిమెంట్ రోడ్లకే కానీ అనేక విధాలుగా గుడివాడ నియోజకవర్గానికి ఒక 60 కోట్లు 100 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్స్కు ఇవాళ వర్కులు ఇస్తే మా గుడివాడ నియోజకవర్గంలో కనీసం 10 పైసలు % కూడా తీసుకోకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేమందరం కూడా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి వడాలి నానికి, వైసీపీకి గుడివాడలో బలం పెరిగే విధంగా మారడం అనేది చాలా తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా మా మనోవేదన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తులసి గారి గురించి మీరు మాడుతూ ఉన్నారు. ఎస్, నేను ఇబ్బంది పెడితే నువ్వు డీజీ సునీల్ గారినో లేకపోతే ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ గారు నేను ఇబ్బంది పెడితే ఆ రోజునటువంటి అధికారులు వాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటావు, కంప్లైంట్ ఇచ్చుకుంటావు, చేసుకో. కానీ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పాటిమీద జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ముత్యాల హారతి సందర్భంగా ధనుర్మాస మహోత్సవాలు పూర్తయి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో శ్రీ వెల్లిపుత్తూరు నుంచి శ్రీ ఆండాలమ్మ వారికి శేషవస్త్రము, పూలదండ మరియు చిలక తీసుకుని వేద పండితులు శ్రీ గోదా అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముత్యాల హారతులు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ కందుల వేణుగోపాలరావు తెలియజేశారు. హారత పాల్సినప్పుడు మీరు ఇచ్చేటువంటి హారతలు తిప్పండి, అంతేగాని ముందు శాతలో తిప్పితే స్వామి తీసుకోడు. శాత పాసాలు శాతలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిపాలన తెలుగులోనే జరగాలి, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలి, ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తల పిలుపు. $2 లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. కియా పరిశ్రమ రాయలసీమ చరిత్రని మార్చేసింది, మంత్రి లోకేష్ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, వైఎస్ జగన్ ప్రకటన. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు, విద్యావేత్తలు తల్లిదండ్రుల నుంచి సలహాలకి ఆహ్వానం, కృతికా శుక్ల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.